హాయ్ అండి. సండే మా ఇంట్లో మటన్ రైస్ మసాలాలను పొడి చేసుకుని ఆ తర్వాత వీటిని కూడా మిక్స్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ మటన్లో సాల్ట్, పెరుగు, 2 స్పూన్స్ తడి మసాలా, హాఫ్ లెమన్ పీస్ యాడ్ చేసుకుని పొడి చేసి పెట్టుకున్న మసాలా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత వీటిని అన్నిటిని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. మిగిలిన తడి మసాలాను కూడా యాడ్ చేసుకుని వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుని కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల్లో కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీటిని యాడ్ చేసి 2 మినిట్స్ వేగిన తర్వాత కాజు యాడ్ చేసుకుని తడి మసాలా యాడ్ చేసుకుని కడిగించుకున్న బాస్మతి రైస్ని వేసుకుని 1 కప్ రైస్, 2 కప్స్ వాటర్ వేసుకున్నానండి. 1 కప్ వాటర్, కొద్దిగా తక్కువ కోకోనట్ మిల్క్, సాల్ట్ ఇది యాడ్ చేసుకుని పొడి మసాలా వేసుకుని కవర్ చేసుకుని 8 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలుపుకుని కొత్తిమీర, పుదీనా వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. 2 ఒకసారి కుక్ చేసుకుంటున్నానండి. రైస్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ బాటమ్కి గీ అప్లై చేసుకుని హాఫ్ రైస్ వేసుకుని దానిపైన మటన్ కర్రీ వేసుకుని మిగిలిన రైస్ కూడా అంతా వేసేసుకుని పైన ఒకసారి గీ వేసుకుని కొత్తిమీర, పుదీనా వేసుకుని వీటితో కవర్ చేసుకున్నాక స్టవ్ ఫుల్ సిమ్లో ఉంచుకుని 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడానికి మటన్ రైస్ రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.